వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరు గమనించండి. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతా. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్ గా ఉన్నాము, జాగ్రత్తలు. మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్ గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవాలని గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయి రెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా ఫగర్ వచ్చింది మీకు. కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా, మాకు కూడా. ఓకే, అరే అయిపోయింది నా ప్రెస్మెంట్. మేము పోలీసులం వాడం. మేము ఏం చేస్తామంటే కుట్రలకు ప్రతి కుట్ర ఉంటుంది. కుట్రలే కదా, మళ్ళీ ఏం చేస్తాం. 20 మంది చెప్పిన నేను, ఇంకేముంది అది. ఏం కాదులే సార్, ఏం కాదు. రాజకీయాలు వాళ్ళు కుట్ర చేస్తున్నారు, కుట్రలను తిప్పి కొడతామని చెప్తున్నాం. విజయసాయి మీడియేటర్ కదా జగన్కి కేసీఆర్కి. అవును కదా, మరి పోయిన ఎలక్షన్లలో కేసీఆర్ 1000 కోట్లు జగన్కి ఫండింగ్ చేసిండు. అందుకే జగన్ కృతజ్ఞతలు చెప్పడానికి కేసీఆర్ ఇంటికి వచ్చిండు. శాల్వతో కృతజ్ఞతలు చెప్తే సరిపోదని విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు. ఇది వాస్తవం. ఇది అసలు మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెప్పిందే బెస్ట్. మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు.